అంటే ఇప్పుడు ఒకరినొకరు దిట్టుకోని పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయంటారు? శరత్ గారు చెప్పింది పూర్తి నిజం. ఎందుకంటే తప్పులు ఒక దిక్కు ఉంచాలండి. వాళ్ళు తిడుతుంటే మనం తిడతాం. ఇప్పుడు అట్లా కేటీఆర్ తిట్టడం వల్ల కొంత స్వల్ప ప్రయోజనం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయన బూతులు మాట్లాడుతుంటే మనం ఎందుకు మౌనం పాటించాలి అనే కోరికలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ స్టేట్స్మెన్ ఇప్పుడు ఆయనకు ఒక హయ్యర్ గోల్స్ ఉన్నాయి, హయ్యర్ డ్రీమ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు తనంతాను కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ తండ్రిని తిట్టినా కూడా అక్కడ తండ్రి కొడుకుగా చూడరు కదా. కేసీఆర్ కొడుకైనా కూడా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి కాబట్టి కొంత భావోద్వేగాలు, ద్వేషాలు వాటి కంట్రోల్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళ వ్యవహార శైలిని ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన లోపాలను గుణపాఠాలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఓడిపోయినామని మళ్ళీ ఇప్పుడు పదే పదే ఓటమి పాలవుతున్నారు కదా. ఇవాళ మొన్నటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి స్థిరపడ్డాడు పాలనలో, అదే విధంగా పార్టీలో కూడా. గతంలో లాగా ఆయన మీద చాడీలు, కంప్లైంట్స్ ఇవన్నీ ఏమి ఉండకపోవచ్చు. రెండవది, ఆయన 5 ఏళ్ల దాకా ఆయనను ఎవరు దించకపోవచ్చు. మూడవది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తనే నడిపించవచ్చు. ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా రేవంత్ రెడ్డికి ఉనగూరిన ప్రయోజనం అది. టీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు స్థానాలు ఎట్లున్నా, ఓట్లు ఎట్లున్నా 31% అయినా, అంతకుముందు 15% ఉన్నా, ఇక్కడ ఏమైతుందంటే రేపటి రోజుల్లో కాంగ్రెస్ ను ఇదే పద్ధతిలో డీల్ చేసినట్టయితే కనీసం ఒక 40 స్థానాలైనా ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ గెలుచుకోగలుగుతామా? ఇట్లాంటి డౌట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మందికి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా టీఆర్ఎస్ పెద్దగా బలపడ్డదైతే ఏం లేదు, ఇంకా కొంత తగ్గిద్దని నేను అనుకుంటా. ఎందుకంటే 15%తో కాదు, బీజేపీకి వచ్చిన 15%తో పోల్చుకోవడం కాదు. అంతకుముందున్న బీఆర్ఎస్ ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏంటి? అసలు 92 మున్సిపాలిటీస్ సిట్టింగ్ మున్సిపాలిటీస్ లాస్ట్ 17కు వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు కూడా ఇక నేను రాను, ఇంతకుముందు లాగా లోకల్ బాడీస్ కు రాను, లేకుంటే రేపు నగర కార్పొరేషన్లకు రాను అంటే అవన్నీ కూడా ఇదే ఫలితాలు వస్తాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి స్థిరత్వం మనం చూస్తున్నాం. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలలో ఇదివరకు 32 జిల్లా పరిషత్లను గెలుచుకున్న బీఆర్ఎస్ రేపు ఆ 32లో సగమైనా గెలుచుకోకపోయినట్టయితే 3 నగర కార్పొరేషన్లలో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోతే ఎక్కడ ఉంటుంది ఆ పార్టీకి స్థానం? మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని అయినా మళ్ళీ నెక్స్ట్ టైం అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ రావాలంటే ఆ టైం సరిపోదు. 1.5 year ఉంటుంది ఈ ఎలక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. ఆ పార్టీకి ఇప్పుడు సరైన సమయం, శరత్ గారు చెప్పినట్టుగా సంయమనం పాటించాలి, నాయకత్వ ప్రతిభ చాటాలి. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ గారు తన వ్యవహార పద్ధతిలో, భాషా పాండిత్యంలో ఆ రకంగా ఎదగాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఆలోచించుకొని, సమీక్షించుకొని వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షం కూడా ప్రజల సమస్యలను పట్టించుకుంటది. కేసీఆర్ గారు తన పాలనలో ప్రతిపక్షాన్ని 0 చేయాలనుకున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా 0 అయినట్టయితే మళ్ళీ అదే ఫలితం వస్తుంది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఆయన కోరుకోవాలి. ఆయన కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు స్థిరపడుతున్న క్రమంలో ఇంకా ఆ దూషణలు, ఆ నోరు బారేసుకోవడాలు, రోత మాటలు, బూతు మాటలు ఇవన్నీ ఇప్పటికైనా ఆయన ఆపాలి. ఒక ముఖ్యమంత్రి స్టేచర్ కు తగ్గట్టుగా ఉండాలి అనే ఆలోచన ఆయన చేయాల్సిన అవసరం ఉంటది. మన కత్తి వెంకట స్వామి లాంటి వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు మీడియాలో. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి అట్లా మాట్లాడే వాళ్ళని అయితే నేను చూడలేదు. నీకు సాల్యూట్ అన్నా. మొన్న కూడా నేను లైవ్ లో లేకపోయినా నేను విన్నాను మీరు మాట్లాడింది. మీరు అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక ఉద్యమకారుని లక్ష్యం అనేది అట్లాగే ఉండాలి. మనము దిగిపోయినంత మాత్రాన, వాళ్ళ నుంచి దూరమైనంత మాత్రాన మన క్యారెక్టర్ ను మనం చంపుకోవద్దు. మన భాషను మనం, ఆ ఔదార్యాన్ని, ఆ హుందాతనాన్ని మనం కూడా కొనసాగించాలి. మిమ్మల్ని అనుసరించాలి మిగతా కాంగ్రెస్ ఉద్యమంలో ఉన్న నాయకులని నేను అనుకుంటున్నా. సో ఇది నా అభిప్రాయం భరత్. భరత్ గారు, ఒక మాట సార్, పొలిటికల్ కాంప్లెక్షన్ లో బీఆర్ఎస్ ఒక మార్పు గురి కావాలి సార్. ఏదో ఒక రోజున కేటీఆర్ తన మోరల్ రెస్పాన్సిబిలిటీని గుర్తించి
ఇక నేను సరిపోయింది, ఇప్పటి వరకు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా, నేను పక్కకు జరుగుతా, నా స్థానంలో ఒక బలహీన వర్గాల వాళ్ళకి, ఒక ఎస్సీకి, ఒక దళితులకి ఆ అవకాశం ఇస్తారని హుందాగా పక్కకు తప్పుకొని ఒక వాళ్ళ నేతృత్వంలో, అంటే అందరిది ఈ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా కూడా రోజు రోజుకు బలపడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ అంటే ఓన్లీ దొరల పార్టీ అని, నాలుగు పత్తాలే ఆట ఆడుతున్నాయి, తద్వారా ఏం సాధించేది ఉండదండి. దీనివల్ల ఇప్పుడు ప్రకాష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు బీఆర్ఎస్ లో మేధావులకు కానీ నిజాయితీ పరులకు కానీ ఏం కుదవలేదు. కానీ వాళ్ళ మాటలన్నీ అరణ్య రోదనం అవుతున్నాయి. ఇప్పుడు ప్రకాష్ గారి మాటను కేటీఆర్ పట్టించుకుంటాడా? ఎంత అహంభావి, ఎంత నీచమైన వ్యవహారాలు చేస్తా ఉన్నాడు అసలు. ఒక్కసారన్న విచక్షణ అనేది లేకుండా, వాళ్ళ జన్మదిన సందర్భం లేదా అనండి. ఇప్పుడు సమయ సందర్భాలు లేకుండా వివాదాలను చెలరేకెత్తేసి చెత్త వ్యవహారాలు చేసి అసలు ప్రజలకు వీళ్ళు దగ్గరయ్యే పని ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను చాటేటప్పుడు కూడా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. తద్వారా ఆ కార్యక్రమాల నుంచి లాభం పొందిన వాళ్ళు కూడా ఈ కేటీఆర్ వ్యవహార శైలిని చూసి చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ కేటీఆర్, ప్లీజ్ కైండ్లీ హ్యావ్ రిస్ట్రెంట్ ఆన్ యువర్ టంగ్. యూ డోంట్ ప్లే ఎ డామినెంట్ రోల్, యూ ప్లే ఫ్రమ్ బిహైండ్ ది కర్టెన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా రోల్ చేసినాడు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యూస్ టు కండక్ట్ ది అఫైర్స్ ఫ్రమ్ బిహైండ్ ది స్క్రీన్. మేము చూసేవాళ్ళం చాలా విషయాలు. ఆ కేవీ నారాయణరావు గారి ఛాంబర్లో ఉండి చాలా చాలా రాజకీయాలు చేసేవాళ్ళు. ఈయన ఎంత ఎక్కువగా ముందు కురికొస్తాడో అంత ఎక్కువగా బారాసాకు నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. వింటే వాళ్ళ ఇష్టం, వినకుంటే వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ శరత్ గారు, సీతారాం నాయక్ గారు, కత్తి వెంకటస్వామి గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తానికి కేసీఆర్ 72వ జన్మదినం ఇవాళ జరుపుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర ఆయన పోషించారు, కీలక పాత్ర. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి భారత రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలని తెలంగాణకు అనుకూలంగా జైగొట్టించారు. తర్వాత పాలనలో కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, గొప్ప వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఒక రోల్ మోడల్ తెలంగాణను మిగతా రాష్ట్రాలు ఫాలో అయ్యే విధంగా చేశారు. సరే, జాతిపిత ఇవన్నీ కాంట్రవర్సీస్ పక్కన పెడితే చరిత్రలో కేసీఆర్ ఒక యుగ పురుషుడిగా అయితే ఖచ్చితంగా నిలిచిపోతారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఇక మా జాతిపిత కేసీఆర్ అంటూ వాడవాడలా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో మాట్లాడిన కేటీఆర్ జాతిపిత అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మాది నీతి రీతి కలిగిన జాతి, నీదేం జాతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కామెంట్స్ తో జాతిపిత అంశంపై మరోసారి చర్చ సాగుతోంది. తెలంగాణ జాతిపిత అంశంపై అసలు వివాదం ఎందుకు, కేటీఆర్ మాటలను ఎలా చూడాలి, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్. సో మళ్ళీ జాతిపిత మీరు వైరల్ చేసిన ఈ టాపిక్ మళ్ళీ వైరల్ అవబోతుందేమో. అంటే నేను కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎవరికి రాను జాతిపిత అని. సో ఒకసారి కేటీఆర్ ఏమన్నారో విందాం. కేటీఆర్ ఏమంటున్నారో ఒకసారి ప్లే చేయండి. ఏ జాతికి నువ్వు జాతిపిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది, సమ్మక్క సారలమ్మల జాతి మాది, సర్వాయి పాపన్న జాతి మాది, దొడ్డి కొమురయ్య జాతి మాది, వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే